పూజారి గారు అలా అంటున్నారు, ఏదేమో ఇలా అంటున్నారు. ఏది నమ్మాలో ఏం అర్థం కావట్లేదే. మదన్ చెప్పిందే కరెక్ట్. పనిలోకి వెళ్ళిన 20 మందిలో 2 మాత్రమే చనిపోయారు. ఒకవేళ ఇది చంద్రముఖి పని అయి ఉంటే కాంట్రాక్ట్ తీసుకున్న గోపాల కదా ముందు చనిపోయి ఉండాలి. మనం ఎంతమంది ఉన్నాం కదా, గుడిని శుభ్రం చేయడానికి బయట వాళ్ళెందుకు, మనమే చేసేద్దాం. ఈ విష పరీక్షకి మేము రెడీగా లేవు. పైకి వెళ్ళేందుకే పులుసు కారిపోతే. అవును, ఆర్థిక నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని తట్టుకోగలం, ప్రాణ నష్టాన్ని ఎలా తట్టుకోగలం? ఇలా చూడండమ్మా, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళంతా అక్కడికి వెళ్ళడానికే భయపడుతున్నారు. నేను వెళ్ళి ఆ గుడిని శుభ్రం చేస్తాను. ఎప్పుడు మీ గుళ్ళో సమస్య వచ్చిందో ఆ సమస్యని పరిష్కరించే వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. అప్పటికీ నాకేమైనా అయితే మీ నిర్ణయం మీరు తీసుకోండి. விட மாட்டேன், யாரையும் விட மாட்டேன்.